హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎండు రొయ్యలు గోంగూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే ముందుగా ఎండు రొయ్యలు డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటిని తలా తోక తీసుకున్న ఎండి చేపలు ఎండి రొయ్యలు చేయాలంటే వాటికి తలా తోక తీయటమే ఒక పెద్ద టాస్క్ అని నేను ఫీల్ అవుతాను. ఆ తర్వాత 2 to 3 టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇంకా 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ గోంగూర కూడా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ ఎండు రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక గోంగూర కూడా వేసుకొని దగ్గర పడాక 4 టొమాటోస్ కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం కూడా వేసుకొని కలపాలి. 80% ఉడికాక కొంచెం వాటర్ వేసుకొని ఇంకో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ధనియా పౌడర్ వేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే వేడి వేడి గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ.